వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా తిరుచానూరు మండలం నూతన అధ్యక్షులుగా ఏకగ్రీవ ఎన్నికకు విచ్చేసిన భాను ప్రకాష్ రెడ్డి, టీటీడీ బోర్డు మెంబర్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, తిరుచానూరు మాజీ మండల అధ్యక్షుడు ఎన్ విజయ్ కుమార్ సభ అధ్యక్షులుగా, నూతన అధ్యక్షునిగా ఎడవల్లి వెంకట శుభకర్ను ఎన్నుకోవడం జరిగింది. అలాగే నల్లముత్తు ఇంద్రారెడ్డిని తిరుచానూరు గ్రామ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో తిరునామలి రూపేష్ బాబు, చైతన్యారెడ్డి, శంకర్ రెడ్డి, నాగరాజు రెడ్డి, ఎల్ ప్రసాద్, జ్యోతి, ఎస్ విజయ్ కుమార్, ఎం లోకనాథం, వి వెంకటేష్, ఎన్ లక్ష్మి పద్మావతి, సి బాలాజీ, ఎస్ శంకర్ కుమార్, అంజలి, టిఎం పాలని మరియు తిరుపతి రూరల్ మండలంలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గారికి ఇక్కడ విచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ నమస్కారాలు. ఇందులో చాలా సంతోషం. తిరుచానూరు మండల విస్తృత కార్యకర్త సంస్థ రాజకీయ పార్టీ దాదాపు 18 కోట్ల మంది సభ్యులతో ప్రపంచంలో మనతో సరి సమానంగా ఏ రాజకీయ పార్టీ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీతో పోటీ పడేదానికి కూడా అర్హత లేని విధంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అక్కడి నుంచి కటక్ వరకు కొన్ని సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకుంటూ కార్యకర్తల బలంతో, మీరు మిగతా పార్టీలో మాట్లాడారంటే అమ్మమ్మ పేర్లు, నాన్న పేర్లు, అమ్మ పేర్లు, నాయన పేర్లు చెప్పి రాజకీయాలు చేస్తున్నారు. ఏ పార్టీ అది? కాంగ్రెస్ పార్టీ. టీఎంఏ వ్యక్తి కూడా ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశానికి ప్రధాని కాగలిగాడంటే అది కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యం. వారే మిగతా పార్టీలో క్యాష్కి అంటే వస్తే వారికి ప్రాధాన్యత ఇస్తారు. క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కాంటాక్ట్ ఇవన్నీ ఉంటేనే భారతీయ జనతా పార్టీలో ఎదుగుదలకి అవకాశం ఉంటుంది. ఈ మధ్య వేగంగా గమనించినట్లయితే దాదాపు ఒక నెల ముందు రాజ్యసభ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని ఒక నిర్ణయం రావడం జరిగింది. ఒక రాజ్యసభ సీటు కావాలంటే వివిధ పార్టీల విధుల 150 కోట్ల నుంచి 200 కోట్ల వరకు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కూడా వేదికకి రావాలి. హలో, ఈ కార్యక్రమంలో క్రియాత్మకం చేయడానికి నాతో కలిసి ప్రయాణం చేసింది రూపేష్. అతనికి ప్రత్యేకమైన మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నన్ను ప్రోత్సహించి, అతని ముగ్గురిని నన్ను ప్రోత్సహించి ఖచ్చితంగా చెప్దాం ఈ విషయంలో కూడా చంద్రబాబు ఉన్నది రూపేష్ బాబుకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. చెప్పించాడు, అది ముందు చెప్పాలి. ప్రతి ఒక్క నాయకుడికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. అధ్యక్షుడిగా సూచిస్తారు. మీ స్పందన ఇప్పుడు ప్రజాభిమాని, ప్రజాక్రాంతి, ప్రజాపతి న్యూస్, ఆర్ఫై న్యూస్ ఇవన్నీ మేము కవర్ చేస్తాం. కొత్త వారిని పార్టీలో జాయిన్ చేసుకోవడానికి ఆహ్వానించడానికి అవకాశం కల్పించి, అంటే మన మోడీ గారు ఏమైతే ఈ 11 ఏళ్ళ మనం చేస్తున్నాం, పరిపాలన మనం చెప్తున్నాం. ఇప్పుడే చేయాలంటే ప్రతి గ్రామాల్లో, ప్రతి మోడీ గారు ఏమైతే కార్యక్రమాలు చేశారో అవన్నిటినీ విస్తరించి, వివరించి కొత్త వారిని, యువకులని ఆహ్వానించడానికి ఖచ్చితంగా ఇది మాజీ మండలించగా ఇది నా విన్నపం.
చేస్తున్నారు సభ్యులు గట్టు చెక్తో రాయడం కాదని అఫీషియల్గా ఆన్లైన్లో మన ఫోన్ నెంబర్ అన్నారు 25 సో వాళ్ళని క్రియాశీల సభ్యులు అంటారు. యాక్టివ్ మెంబర్స్ సాధారణ సభ్యులు, క్రియాశీల సభ్యులు. ఆ తర్వాత దైవభక్తి కానీ హిందుత్వం కానీ ఇవన్నీ చెప్పి మోడీ గారు వాళ్ళు చేశారు. వాటన్నింటినీ గమనించి నూతనంగా అందరినీ జాయిన్ చేసి ఈ బాధ్యత ఒక గౌరవప్రదంగాను, అందులో బీజేపీ అనేది ఒక క్రెడిబిలిటీ, ఒక డిసిప్లిన్ పార్టీ. సో దానికి తగ్గట్టుగా నా ప్రవర్తన, అదేవిధంగా పెద్దల్ని, సీనియర్స్ని అందరినీ కలుపుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్తానని, మండలంలో బీజేపీ పార్టీని బలోపేతం చేస్తానని సభాపూర్వకంగా పెద్దలకు అందరికీ చెప్పగలుగుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు. నమస్కారం. పెద్దలకి, మోహన్ వెంకటరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నాకు ఇచ్చిన బాధ్యతని ప్రజల శ్రేయస్సు కోసం అనుచాను, మా పార్టీ శ్రేయస్సు కోసం ముందుకెళ్తానని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను. ఎన్నిక కాబడినందుకు భానుప్రకాష్ రెడ్డి అన్న గారికి నమస్కారాలు. అదేవిధంగా మాజీ అధ్యక్షులు విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా ప్రెసిడెంట్ గారికి నమస్కారాలు. ఈ బాధ్యతను చాలా గౌరవప్రదంగా తీసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని